హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక బెస్ట్ అర్నింగ్ అప్లికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనం సెల్ఫ్ అర్నింగ్ చేసుకోవచ్చు, అండ్ రెఫర్ అర్నింగ్ కూడా ఉంటుంది, అండ్ టీమ్ లెవెల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో ఈ 3 వేస్లో మనం అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే వీడియో చేస్తున్నాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు సో ఇందులో వచ్చేసి మనకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అయితే అవుతుంది. సో అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి వాళ్ళ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ వెబ్సైట్ ఇది వచ్చేసి మిషన్ X7 అనేది వెబ్సైట్ నేమ్ అండి. సో ఇందులో వచ్చేసి మనం టోటల్గా సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా వర్క్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక కోడ్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ గెట్ SMS కోడ్ పైన అయితే క్లిక్ చేసి సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అడిగితే మాన్యువల్గా అయితే వచ్చేస్తుంది. సో మాన్యువల్గా రాకపోతే డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటే ఆ కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మీ డీటెయిల్స్ అని సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో అది కంప్లీట్ అయితే అవుతుంది. సో తర్వాత మీరు లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు వెబ్సైట్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో అర్నింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. హోమ్, టాస్క్, VIP, ప్రాఫిట్, మై అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మై సెక్షన్లో అయితే వచ్చాయి. మై సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నా దగ్గర 77 రూపీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. సో టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ టాస్క్ హాల్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఫేస్బుక్ లైక్ అనే ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఫేస్బుక్ లైక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో నైట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో డైలీ మనం 8 టాస్క్ వరకు కంప్లీట్ అయితే చేసుకోగలం. సో దానికోసం మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 25 రూపీస్ టాస్క్ అయితే ఉన్నాయి. సో ఇది చూసి మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో లేదా సో ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో రిసీవ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ రిసీవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ మీరు 8 టాస్క్ వరకు రిసీవ్ అయితే చేసుకుని మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అలాంటి ఇక్కడ నేను టాస్క్ అయితే రిసీవ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు టాస్క్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో టాస్క్లో అయితే వచ్చేయండి. అండ్ టాస్క్లో వచ్చేసిన తర్వాత మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో సో ఇక్కడ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ చేసుకోవడానికి జస్ట్ ఆ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ, జంప్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో జంప్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ జంప్ పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఫేస్బుక్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో అక్కడి నుంచి మనకు ఏదో ఒక పోస్ట్కి అయితే లైక్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ లైక్ అయితే చేసేసాం. అండ్ లైక్ చేసిన తర్వాత దీని యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసాం. అండ్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి వెబ్సైట్లోకి. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ మీకు సబ్మిట్ శాంపుల్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసారో సో ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసాం. ఇక్కడ వన్స్ ఇక్కడ అప్లోడింగ్ కంప్లీట్ కాగానే ఇక్కడ సబ్మిట్ కంప్లీటెడ్ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సక్సెస్ అనే వచ్చింది. సో ఇలా మీరు టోటల్గా అన్ని 8 టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు డైలీ. అండ్ ఇంకో టాస్క్ అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయింది. సో దీన్ని కూడా స్క్రీన్ షాట్ అయితే తీసాం. అండ్ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేసేసాం. సో మీరు సేమ్ ఫోటోకి అన్ని టాస్క్కి కూడా ఇవ్వచ్చు. సో అదైతే ప్రాబ్లం అయితే లేదు, మనకు కంప్లీట్ అయితే అవుతుంది టాస్క్ అయితే. సో ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేసాం. ఇక్కడ సక్సెస్ కూడా వచ్చింది. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏదైతే సబ్మిట్ చేశారో సో దానికి టాస్క్ ఇక్కడ ఆడిట్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఆడిట్లో అయితే ఉంటుంది. సో ఈ ఆడిటింగ్ మనకు కంపెనీ వాళ్ళు అప్రూవ్ అయితే చేశారు. సో అప్రూవ్ చేయడానికి కొంచెం లేట్ అయితే కావచ్చు, 1 or 2 hours అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ అప్రూవ్ కాగానే ఇక్కడ మీకు కంప్లీటెడ్లో అయితే వచ్చేసింది ఇలా. సో వన్స్ ఇక్కడ రాగానే ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే ఇక్కడ మై ఆప్షన్లో అయితే వచ్చేయండి. మై ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ అయితే ఇక్కడ రిసీవ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో మీకు న్యూ యూజర్స్ అయితే మీకు కొత్త స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి 25 రూపీస్ది. సో దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ చూసి మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసారనుకోండి, సో మీకు డైలీ 8 టాస్క్ అయితే వస్తాయి. సో ఒక్కొక్క టాస్క్ వాల్యూ మనకి ఇక్కడ చూసుకుంటే 3 రూపీస్ అయితే ఉన్నాయి. సో 8 3 జా
సో డైలీ మనం 24 రూపీస్ వరకు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో 8 టాస్క్ అయితే రిసీవ్ చేసుకొని కంప్లీట్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ మీకు ఆడిట్లు కంప్లీట్ కాగానే ఇక్కడ మీకు మై సెక్షన్లో వచ్చేసి మీకు అమౌంట్ అయితే ఇక్కడ రిసీవ్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ రిసీవ్ కాగానే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద వచ్చేయండి. కింద వచ్చేసి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. మీ యొక్క ఒరిజినల్ నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నేమ్ అండ్ ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ ఇచ్చేసి యాడ్ ఇట్ నౌ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఫండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని చెప్తుంది. సో విత్డ్రా చేయడానికి పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో వన్స్ నేను డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మై అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మై వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ మీకు మినిమం విత్డ్రా వచ్చేసి ఇందులో 200 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకోగలరంటే మీ వ్యాలెట్లో 220 రూపీస్ ఉంటే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మీ అకౌంట్లో 220 రూపీస్ ఉంది అనుకోండి, సో ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ విత్డ్రాల్ మెథడ్ మీరు ఏదైతే బ్యాంక్ సెలెక్ట్ చేస్తారో సో దాన్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ మినిమం విత్డ్రా 200 అయితే ఉంటుంది. సో 200 ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తే సో విత్డ్రా చేసిన అమౌంట్ మనకు వితిన్ 5 డేస్ లోపు అయితే మనకు పేమెంట్ అయితే ఇస్తుంది. సో ఇన్స్టాంట్గా అయితే రావటం లేదు ఇందులో వచ్చేసి. సో పేమెంట్ రావడానికి మనకు 5 డేస్ అయితే టైం పడుతుంది. సో వెయిట్ అయితే చేయండి, కన్ఫర్మ్గా పేమెంట్ అయితే ఇస్తుంది. సో ఆల్రెడీ నేను ఒకసారి విత్డ్రా అయితే చేశాను. సో 16 డేట్కి అయితే విత్డ్రా చేశాను. 5 డేస్ లోపు నాకు పేమెంట్ అయితే వస్తుంది. సో పేమెంట్ రాగానే మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అయితే చేశాను. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఇంకో ఆఫర్ అయితే ఉంది, ఇన్వైట్ ప్రాసెస్. సో ఇందులో నుంచి కూడా మనం అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో వాళ్ళు మీ లింక్తో జాయిన్ అయ్యి టాస్క్ కంప్లీట్ చేస్తుంటే మీకు కొంత కమిషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో మోనోపాలీ. సో ఇందులో వచ్చి ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. సో ఎలా సైన్ అప్ కావాలి అండ్ ఎలా టాస్క్ కంప్లీట్ చేయాలనేది. సో ఇందులో వచ్చి ఒక చిన్న ఆఫర్ అయితే ఉంది. సో ట్రై చేసేవాళ్ళు మాత్రం ట్రై చేయండి. ఇది ఏంటంటే మనకు విఐపి బై చేయడం. సో విఐపి అని కట్ అయితే చేయకండి. సో విఐపి వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ మనకు సిల్వర్ మెంబర్స్ అనేది విఐపి మనకు 1000 రూపీస్కి అయితే వస్తుంది. సో మీరు 1000 రూపీస్ అంటే మీకు నెక్స్ట్ ఇక్కడ మీ సెక్షన్లో వెళ్తే మీరు ఏదైతే ఇండివిజువల్ టాస్క్ కంప్లీట్ చేస్తున్నారో డైలీ, సో ఆ బ్యాలెన్స్తో కలిపి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ ఉన్నాయనుకోండి, సో మీకు టాస్క్ విఐపి వచ్చేసి మీకు జస్ట్ 800కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీ దగ్గర వ్యాలెట్లో ఉండే బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, సో మీరు విఐపి బై చేసుకోవడానికి రీఛార్జ్ అయితే చేయాల్సి వస్తుంది. సో రీఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర వ్యాలెట్లో 100 రూపీస్ ఉన్నాయనుకోండి, సో మీరు 800 రూపీస్ మాత్రం యాడ్ అయితే చేసుకోండి. సో 900 అయితే ఎంటర్ అయితే చేసుకోండి. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో యూపీఐ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్స్ అలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు. సో నెట్ బ్యాంకింగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మినిమం రీఛార్జ్ అమౌంట్ అంటే మనకు 900 అయితే సెలెక్ట్ చేసుకోండి. 900 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రియల్ నేమ్ ఇచ్చేయండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసి మీరు మీ యూపీఐ ఐడితో మీరు సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 900 రూపీస్ నేను రీఛార్జ్ అయితే చేశాను. అండ్ రీఛార్జ్ చేసిన తర్వాత మీరు బై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇండివిజువల్ బ్యాలెన్స్ కింద 1000 మీదైతే యాడ్ చేసి ఉంటారో మనీ రీఛార్జ్ చేసి ఉంటారు, ఇక్కడ టోటల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో రీఛార్జ్ చేసి మీకు విఐపి అయితే రాదు. సో విఐపి ఎక్కడ బై చేయాలంటే ఇక్కడ గో అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ మీకు అకౌంట్లో 1000 రూపీస్ ఏదైతే ఉంటుందో, సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సిల్వర్ మెంబర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అన్లాక్ అయితే సింబల్ ఉంటుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ అప్గ్రేడ్ పైన అయితే క్లిక్ చేసి మీరు విఐపి అయితే బై అయితే చేసుకోవచ్చు. సో విఐపి బై చేసే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో డైలీ మనం 3 టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోగలం. ఒక్కొక్క టాస్క్ యొక్క వాల్యూ మనకు 20 రూపీస్ అయితే ఉంటుంది. సో నేను 2 టాస్క్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సో ఇంకో టాస్క్ అయితే ఉంది. సో ఇక్కడ ఆర్డర్ నో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ దీని యొక్క టాస్క్ వాల్యూ ఇక్కడ చూసుకుంటే 19.80 పైసా అయితే ఉంది. సో దగ్గర 20 రూపీస్ అయితే వచ్చేసింది. డైలీ 3 టాస్క్ కంప్లీట్ చేసి మీకు ఈజీగా 60 రూపీస్ వరకు సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీఐపీ ఎవరైతే బై చేస్తారో సో వాళ్ళకి మినిమం రిడీమ్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ నాన్ వీఐపీ మెంబర్స్ ఎవరైతే ఆర్డినరీ మెంబర్స్ ఉంటే ఉన్నారో సో వాళ్ళకి 250 రూపీస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ పేమెంట్ మాత్రమే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. సో తర్వాత పేమెంట్స్ అయితే డిలే అయితే అవుతున్నాయి. సో వీఐపీ బై చేసినా మనకు లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది కాబట్టి వీఐపీ అన్లిమిటెడ్గా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నాకు అమౌంట్ కూడా అప్డేట్ అయితే అయింది, 137 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో విత్డ్రా పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ బ్యాలెన్స్ కింద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మినిమం రీడింగ్ మనకు 100 రూపీస్ మాత్రమే ఉంది. సో వీఐపీ మెంబర్స్కి మాత్రం మనకు 100 రూపీస్ అయితే ఉంటుంది. సో విత్డ్రా చేసిన అమౌంట్ మీకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే ఇస్తుంది. సో విత్డ్రా టైమింగ్స్ కూడా ఒకటి ఉన్నాయి. సో మనకు విత్డ్రా టైమింగ్స్ వచ్చేసి 10 o'clock నుంచి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్
9 అంటే నైట్ 9 వరకు ఉంటుంది. సో ఈ మధ్యలో మీకు రీడీమ్ చేశారనుకోండి, సో ఇన్స్టెంట్‌గా పేమెంట్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ నేను విత్‌డ్రా అయితే చేశాను. సో ఇక్కడ విత్‌డ్రా రికార్డ్‌లో అయితే వెళ్ళి చూపిస్తాను మీకు ఎన్నిసార్లు విత్‌డ్రా చేశాననేది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈరోజు మార్నింగ్ అయితే విత్‌డ్రా చేశాను రూ. 200 అయితే నాకు రిసీవ్ అయితే అయింది ఇన్స్టాంట్‌గా. అండ్ ఇంకో పేమెంట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, రూ. 160 ఒకసారి రిడీమ్ చేశాను, అండ్ రూ. 180 ఒకసారి రిడీమ్ చేశాను. సో ఇన్స్టాంట్‌గా పేమెంట్ అయితే వస్తున్నాయి. సో ఈ యాప్ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంది, అవైలబుల్ ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అతను కూడా కాంటాక్ట్ అయితే కావచ్చు. సో ఎవరైనా వీఐపీ బై చేయాలనుకుంటే నాకు ఒకసారి మెసేజ్ అయితే పెట్టండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై అయితే చేశాను. అండ్ ఇందులో వచ్చేసి మీకు గ్రూప్ కమిషన్ కూడా ఉంటుంది కాబట్టి సో దీన్ని కూడా విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో 100% మాకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో మనకు పర్ రెఫర్ మనకు ఇందులో వచ్చేసి రూ. 150 అయితే ఉంటుంది. సో అది ఎలాగంటే, మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అతను వీఐపీ బై చేశారనుకోండి, సో వీఐపీ బై చేస్తే మీకు ఇన్స్టాంట్‌గా రూ. 150 డైరెక్ట్గా మీ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయి. సో దాన్ని మీరు డైరెక్ట్గా విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో పర్ రెఫర్ మనకు రూ. 150 అయితే ప్రజెంట్ అయితే ఉంది. సో మీరు చేయాలనుకుంటే వీఐపీ బై చేయండి. సో నేను ఫోర్స్ అయితే చేయటం లేదు. సో మీ రిస్క్ అది. సో మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో యాప్ గురించి అయితే తెలుసుకుందాం. ఇండియా అర్న్ అనేది ప్రజెంట్ మనకు రీసెంట్గా లాంచ్ అయిన అప్లికేషన్ ఇది వచ్చేసి. సో జస్ట్ మనము ఆర్డర్స్ని గ్రాబ్ చేసి మనం మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనం డైలీ ఆర్డర్స్ కంప్లీట్ చేసి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో సైన్అప్ ప్రాసెస్ అయితే అందరికి తెలిసిందే. సో వన్స్ ఇక్కడ సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసగానే మీకు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మేక్ మనీ ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైలీ 10 ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. సో ఒక్కొక్క ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు రూ. 5, అంటే 10 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు మనకు రూ. 50 అయితే వస్తుంది. సో ఆర్డర్స్ కంప్లీట్ చేయడానికి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు సో ఈ యాప్లో. సో ఆర్డర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ టేక్ ద ఆర్డర్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ పేజ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ర్యాండమ్గా ఏదైనా ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఏదో ఒకటి ఇస్తున్నా. అండ్ ఇక్కడ గ్రూప్ నేమ్ అడిగితే గ్రూప్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ గ్రూప్ లింక్ అయితే మీకు టెలిగ్రామ్లో ఒక గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను కదా. సో ఆ గ్రూప్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. సో దాంతో మనకు ప్రాబ్లం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ లింక్ అయితే కాపీ చేస్తున్నాం, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసాం. సో గ్రూప్ లింక్ అన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంపల్సరీగా లింక్ అయితే ఉండాల్సి వస్తుంది. సో జస్ట్ ఇక్కడ యాడ్ గ్రూప్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇంకో గ్రూప్ అయితే మాడిఫై ఇన్ఫర్మేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ సేవ్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు ఆర్డర్స్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఆర్డర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ బ్యాంక్ అయితే అడుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. సో మనకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే యాక్సెప్ట్ అయితే చేయటం లేదు. సో మీకు ఫిజికల్ బ్యాంక్స్ ఉంటే ఫిజికల్ బ్యాంక్స్ అయితే ఇవ్వచ్చు. సో మీ యొక్క బ్యాంక్ నేమ్, యూపీఐ ఐడి, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క యూపీఐ ఐడి ఇచ్చేయండి. సో అందులో మనకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే కావచ్చు. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క యూపీఐ ఐడి ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఫిజికల్ బ్యాంక్ది. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయండి అండ్ ఐఎఫ్సి కోడ్. సో ఇక్కడ పాన్ లార్జ్ విత్డ్రాల్ రికార్డ్స్ అంటే మీరు ఏమి ఇవ్వకండి. సో ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాడిఫై ఇన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే బైండ్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ బైండ్ కాగానే ఇక్కడ మీకు టేక్ ద ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసి మీకు ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఒక ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు మనకు రూ. 5, టోటల్గా పర్ డే మనకు 10 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు రూ. 50 వరకు అర్నింగ్ చేసుకోవచ్చు. సో మినిమం రీడీమ్ వచ్చేసి మనకు రూ. 200 మాత్రం ఉంది. సో 4 డేస్ అయితే కంప్లీట్ చేయండి టాస్క్. సో తర్వాత రీడీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసినా కానీ మనకు అంత బెనిఫిట్ అయితే లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ మై సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ. సో మీరు ఎవరైతే ఫ్రెండ్స్ రెఫర్ చేస్తుంటారో వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేస్తుంటే కమిషన్ వస్తుంది కదా. సో ఆ కమిషన్ మనకు ఫ్రోజన్ అమౌంట్లో అయితే ఉంది. సో ఈ ఫ్రోజన్ అమౌంట్లో మనకు వస్తుందో రాదో డౌట్ అయితే ఉంది. సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇన్వైట్ చేసుకోవడానికి ఇక్కడ హోమ్ ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో టీమ్ లెవెల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేయండి. 4 డేస్ తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా యాప్ గురించి చెప్పాలంటే. అండ్ ఇక్కడ మోనోపోలీకి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అయితే చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు రూ. 200 ఏదైతే నేను రిడీమ్ చేశాను. సో దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేశాను. సో 100% పేమెంట్ అయితే ఇస్తుంది. సో ట్రై చేయండి. మనకు మోనోపోలీ నుంచి ప్రాఫిట్ అయితే ఉంది కాబట్టి సో ట్రై చేసేవాళ్ళు నాకు మెసేజ్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.